నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో అయితే హైడ్రా కమిషన్ అక్రమ కట్టడాలు కూల్చివేత పని కొనసాగుతూనే ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇదే క్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు వెళ్ళాయని చెప్పేసి మరి వార్తలొస్తున్నాయి. ఇక్కడున్న తన లోటస్ పాండ్‌ని కూల్చివేస్తున్నారా? మరి ఏంటి? ఎందుకు నోటీసులు వెళ్ళాయని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు నమస్కారమ్మా. మీకు ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులు సిరి గారికి నమస్కారాలు. నమస్తే సార్. చెప్పండమ్మా. సార్ ఇప్పుడు చూస్తుంటే మరి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు వెళ్ళాయి. హైడ్రా కమిషన్ నుంచి నోటీసులు వెళ్ళాయని జెప్పేసి మరి వార్తలొస్తున్నాయి. ఇక్కడున్న ఏదైతే హైదరాబాద్‌లో తనకి లోటస్ పాండ్ ఏదైతే ఉందో మరి దాని గురించే మరి దేని గురించి వెళ్ళాయి? ఒకవేళ దాని గురించయితే మరి లోటస్ పాండ్ కూల్చే అవకాశం ఉందంటారా? మొదట జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర తెలిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపారం అంటారు. 1987లో జగన్మోహన్ రెడ్డి గారు కడప పోలీస్ స్టేషన్‌లో సురేష్ అనే ఎస్ఐని అరెస్ట్ చేస్తే, కొంతమంది యువకుల్ని వాళ్ళు తుపాకులు పట్టుకొని అడవిలో వేటాడుతున్నారు జంతువులని చెప్పి అరెస్ట్ చేశారు. హ్మ్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం అప్పుడు ఫోన్ లేవు కాబట్టి ఎవరో దూతల ద్వారా తెలిస్తే 3 జీపులు తీసుకొనొచ్చి ఆ ఎస్ఐని కొట్టేసి హ్మ్. ఆ మనుషులు తీసుకెళ్ళిపోతారు. 93 ఆర్ సబ్జెక్టు కరెక్షన్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉంటే, పౌర హక్కుల నాయకుడు అరగోపాల్ గారు బుక్ రాశారు. ఆ రోజు ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారిని అడిగారు ఈ ప్రశ్న. ఏమండి, రాజశేఖర రెడ్డి గారు మీ కొడుకు పోలీసులను కొట్టి మీ నాయకుల్ని కార్యకర్త తీసుకెళ్లాడు, చట్ట వ్యతిరేకం కదా అని. అప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకుని చూసి, మా కొడుకు అన్యాయాన్ని సహించలేడండి, ఎవరినైనా ఎదిరిస్తాడు అన్నాడు. అదే హరిగోపాల్ గారు ఇంకో ప్రశ్న వేశాడు. ఏమంటే, మీ నాన్నగారు ఫ్యాక్సిస్ట్ కాదండి, బాంబులు వేస్తాడు, మంగమ్మ మైన్స్ దోచుకున్నాడు, చాలా మందిని చంపేశాడని చెప్పారని అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం అంటే, మా నాన్న కమ్యూనిస్ట్ అండి, తప్పు చేస్తే చంపేస్తాడండి అని. ఆ 2 మాటలతో అరగోపాల్ గారు 2 చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు తెలియదు. ఇది నేను చెప్పేది కథలు కాదు. అరగోపాల్ రచించిన మానవ హక్కుల పుస్తకంలో ఈ పేజీ స్పెషల్ గా ఉంటుంది. నేను ఈ సంఘటన ఎందుకు ఉటంకించానంటే, తండ్రి పరిపాలన అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచేసి ఆ సంబంధం దచ్చుకోవడం వైట్ హౌస్లు, లోటస్ పాండ్లు, ఋషికొండలు, ప్యాలెస్లు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే, ఈరోజు భారతదేశంలో ఉన్న 9 మెట్రో నగరాల్లో విలాసవంతమైన విల్లాస్ ఉన్నాయి, భవనాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు లింగులు పెట్టుకొని భార్య భర్త. ఆయనకి 2 కూతుళ్ళు, వాళ్ళు ఎవరు ఇండియాలో లేరు, లండన్ లో ఉన్నారు. ఈ ఇద్దరు దొలడానికి ఇన్ని విలాసాలు కావాలా? సరే, మీరు అడిగిన పాయింట్ కాడికి వస్తా. హైడ్రా అనే ఒక సంస్థ ద్వారా తెలంగాణలో ఏదైతే చెరువులు ఆక్రమించారో, కాలువలు ఆక్రమించారో, నాలా భూములు ఆక్రమించారో, దుర్మార్గంగా తప్పుడు పత్రాలు సృష్టించి గ్రావ్ చేసి కబ్జా చేశారు, వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్న రేవంత్ రెడ్డి గారిని చూస్తే నిజంగానే హ్యాట్సాప్ చెప్పాలి. ఏ గవర్నమెంట్ ధైర్యంగా చేయదు. దానికి రేవంత్ రెడ్డి గారు మగాడు. ఆడు మగాడు రా బుజ్జి, అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే నా గవర్నమెంట్ చెడ్డ పేరు వచ్చినా సరే, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వాళ్ళు ఎవరిని వదలను, బాంచేత్ తస్మాత్ జాగ్రత్త అని చెప్పడంతో చాలా మంది మెచ్చుకుంటున్నారు. దుర్మార్గులు రెచ్చిపోతున్నారు, తిరుగుతున్నారు. అయితే హైడ్రా అనే సంస్థ ఎక్కడ అన్యాయంగా పేదవాళ్ళు ఇల్లు కూర్చలేదే. ఇప్పుడు నాగార్జున గారు ఎన్కన్వర్షన్ చూసాం, పక్కా చెరువులో కబ్జా చేసి బఫర్ ల్యాండ్స్ లో కట్టాడు, తోసేశారు. ఇప్పుడు వంతు నెక్స్ట్ ఎవరు వంతు? జగన్మోహన్ రెడ్డి గారి వంతు వచ్చింది. ఎందుకు వచ్చింది? దాదాపు 600 మంది సిబ్బంది, 67 మంది సెలికత్తులు, నలుగురు వంట మనుషులు, సెక్యూరిటీ గార్డులు ఒక 30 మంది, గన్ పవర్ ఉండే వాళ్ళు 4. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించి లోటస్ పాండ్ కట్టిన మీరు దేనికోసం? మీరు మీ భార్య ఆ పక్క నుంచి ఈ పక్క తొలుతారా ఏమైనా పడుకొని? దానికి దాదాపు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. దేనికి? ఈ విలాసాల పిచ్చేంది జగన్మోహన్ రెడ్డి గారు మీకు? ఈ విలాస్ పిచ్చేది నాకు అర్థంగా ఉండలేదు. బెంగళూరులో ఉండే, హైదరాబాద్ లో ఉండే, చాలకుండా ఆంధ్రాలో కట్టింది. తాడేపల్లి గెస్ట్ హౌస్ ఒకటి, ఋషికొండలో గెస్ట్ హౌస్ ఒకటి. ఇప్పుడు మెట్రో నగరాల్లో ఉన్న అన్ని విలాసాలు కూడా మీకు తెలియని విషయం, చెన్నైలో, కలకత్తాలో, బాంబేలో, ఢిల్లీలో కూడా ఉన్నాయి ఇటువంటి విలాసమైన భవనాలు. కానీ ఢిల్లీలోకి రాలా. మేము కనుక్కున్నా కూడా చెప్తున్నాం మీకు. సో ఇన్ని వేల కోట్ల రూపాయలు మీ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అడ్డం పెట్టి, సూట్ కేసులు కంపెనీని పెట్టి మనీ ల్యాండింగ్ చేసి దోచేసే సొమ్మంతా నిజంగా నువ్వు కొనుక్కొని కట్టుకుంటే హ్యాపీ. చెరువు భూములు ఆక్రమించి లోటస్ పాండ్ కడితే అది లోటస్ పాండ్ ఇంటికి అవుతుంది. హైదరాబాద్ ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని మోసం చేసినోడు అవుతావు కదా నువ్వు. ఖచ్చితంగా
లోటస్ పాండ్ కూలుస్తామని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఉమ్, ఎంత వాడైనా తగ్గే ప్రసక్తే లేదు. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్, మిగతా వాళ్ళకు కూడా ఇచ్చారు, మీకు కూడా తెలుసు. అవును అయితే సార్. ఎస్పెషల్లీ లోటస్ ప్లాంట్ కూల్చడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ చెరువు పూర్తి చేసిన జాగా కొన్ని వందల టీఎంసీ నీళ్లు స్టోర్ అవుతాయి. ఓ, తద్వారా ఆ, తెలంగాణకి నీళ్లు వస్తాయి, తాగునీరు సాగునీరు వస్తాయి. అలాగే అది గ్రీనరీ ట్రిబుల్ కింద కూడా వస్తుంది, గ్రీన్ ట్రిబుల్ కింద కూడా వస్తుంది. చెట్లు వాటి పర్యావరణ రక్షణ కూడా వస్తుంది. సో మీరు ఇచ్చిన లెక్క ప్రకారం హైదరాబాద్ లో 1550 చెరువులు ఉంటే ఇంచుమించు 750 చెరువులు కబ్జాకి గురయ్యాయంట. 750 to 800. నిన్న ఏదో లెక్క చెప్తుంటే రౌతరెడ్డి విన్నాను. ఉమ్, ఇంకా ఇంకా 300 చెరువులు దాకా 50% కబ్జా చేశారంట. అంటే నవాబులు కానీ, అప్పుడున్న హైదరాబాద్ రాజులు కానీ, తర్వాత చాలా మంది పెద్దవాళ్ళు అందరూ కూడా ఎందుకు వస్తుంది వేరే చెరువులు? రైతులు పంటలు పండాలని, నీళ్లు స్టోర్ చేయడం వల్ల 10 కాలాల పాటు తాగునీరు సాగునీరు సమస్యలు. అప్పుడు బావులు ఉండేది పక్క కాలంలో, ఇప్పుడు వారు బోర్లు కానీ ఏం లేదు కదా. అందుకోసం వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ఎవరు అడ్డం లేరు కదా, నా చేతిలో అధికారం ఉంది కదా, నేనేమైనా చేయగలను చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇటు వైఎస్ఆర్ ప్రభుత్వం కలుసుకొని ఆంధ్ర రాష్ట్ర రియల్ ఎస్టేట్ ధ్వంసం చేసి తెలంగాణలో రియల్ ఎస్టేట్ అప్పులు చేయడం కోసం చెరువులు, నాలా భూములు, కాలువ భూములు, పొరంబోగు భూములు, ఆవా భూములు, చుక్కల భూముల పేరుతో దాచేసుకున్నారు కదా. సో ఇందులో 100% రేవంత్ రెడ్డి న్యాయం చేస్తున్నారు. అదంతా ప్రజల ఆస్తే మళ్ళీ తిరిగి ప్రజలకు అంటే ప్రభుత్వ ఆస్తికి తీసుకొచ్చుకుంటున్నాడు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. సో ఉమ్, భవిష్యత్తులో తెలంగాణకి మంచి పేరు ప్రతిష్టలు రాబోతున్నాయి. ఎందుకంటే ఇటువంటి చెరువులు తీయటమే కాకుండా, చెరువు జాగాల్లో ఆక్రమించిన వాళ్ళకి ఒక కొరడా దులిపించడం కాకుండా, భవిష్యత్తులో మళ్ళీ కబ్జా చేస్తే భయం పుట్టే విధంగా చేస్తున్నాడు. పోయమ్మ ఎప్పటికైనా కబ్జాలు చేస్తే దొంగపెళ్ళ మొండముప్పై లెక్కలో ఈ రోజు దొంగతనం చేసి ఖచ్చితంగా జైలుకు పోతానని చెప్పే విధంగా హెచ్చరిస్తున్నాడు. నిజంగా వస్తున్న వార్తలు టీవీలో వస్తున్న స్టోరీ చూస్తుంటే హైడ్రా అనే సంస్థ ఎవరికి భయపడాల. నిన్న నుంచి మళ్ళీ అధికంగా అధికారులు కట్టబెట్టారు. నిన్న అనుకుంటా జీవో ఇచ్చారు, మళ్ళీ ఎక్స్ట్రాగా అధికారులు కట్టబెట్టారు. పోలీసులు కలిసి చేస్తున్న ప్రయత్నం అనేది నిజంగా తెలంగాణ ప్రజల యజ్ఞం. ఆ యజ్ఞంలో సఫలీకృతం అవ్వాలనే గవర్నమెంట్ కోరుకుంటున్నాను. ఇలాంటి దొంగలు, దుర్మార్గులు దోచుకున్న భూములన్నీ ఆక్రమించి రియల్ ఎస్టేట్ చేసి 100 కోట్ల రూపాయల అందరూ కూడా కక్కించాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రియల్ ఎస్టేట్ లో చేసేవాళ్ళు కానీ, ఇలా కబ్జా చేసేవాళ్ళు నమ్మద్దండి, ప్రభుత్వాన్ని నమ్మండి. ప్రజల ఆస్తులు దోచుకున్న వాళ్ళు నమ్మకండి. అటువంటి వాళ్ళు అమ్మేసిపోయిన తర్వాత నష్టపోయేది మీరే. కాబట్టి ఇది కూడా ఒక హెచ్చరిక అవుతాను. సో టోటల్ గా తెలంగాణలో చేస్తున్న ప్రయత్నం, ఈ మంచి ప్రయత్నం అన్ని రాష్ట్రాలు కూడా చేయాలని మీద రిక్వెస్ట్ చేస్తాం, ఇంక్లూడింగ్ ఆంధ్ర. ఇట్లాంటి కబ్జా చేసిన వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకొని, బాంబే నుంచి ఆంధ్ర వరకు అన్ని రాష్ట్రాలకు ఆదర్శం తీసుకొని ప్రభుత్వ భూములు చొక్కా పట్టుకుని తీసుకురావాలని నా బాధ్యతగా తీసుకుంటే ప్రతి ఒక్కరు ఆదర్శం అవుతారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ భూములు కాపాడతాయి. అట్లా ఆంధ్ర కూడా తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానమ్మా. మంచి కార్యక్రమం, మనస్ఫూర్తి సపోర్ట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు జైలు వచ్చినా కూడా వదలకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు పాలసీ కూర్చోవడం. లేదంటే నాకున్న రిక్వెస్ట్ ఏంటంటే, అది ప్రభుత్వ భూమి కాకుండా చెరువు భూమి అయితే కూల్చి చేయాలి. లేదంటే ఏదైనా మంచి పర్పస్ వాడుకునే అవకాశం ఉంటే వాడుకోవచ్చు. అంటే పర్పస్ వాడుకోమంటే ఏమవుతుందంటే అందరూ కూడా వాడుకోమని చెప్తారు. కాబట్టి పోల్చవే న్యాయం. ఆయనకి అర్హత కూడా లేదు తెలంగాణలో. ఎందుకంటే ఇక్కడ దోచుకున్న డబ్బులంతా అక్కడ దాచుకున్నాడు. కాబట్టి జరగాల్సిన నష్టం జరిగి తీరాల్సిందే, కర్మఫలం అనిపిస్తాడని చెప్పి ఖచ్చితంగా ఇటువంటి తప్పులు చేసే వాళ్ళని ఇలాంటి కర్మ తప్పదని చెప్పి హెచ్చరిస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు సార్.